నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం నేటి ఉద్యోగులు ప్రభుత్వానికి మధ్య పేగుబంధం టీఎన్జీఓఎస్ స్పోర్ట్స్ మీట్ లో వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధితోనే టీఆర్ఎస్ లోకి భారీ ఎత్తున చేరుతున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు కుటుంబానికి అండగా ఉంటా ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్షలో విచిత్ర సంఘటన మాస్ కాపింగ్లో ఓ విద్యార్థి ఓఎంఆర్ షీటు మింగడం ఆశ్చర్యం ఐడియాస్ ఆఫ్ ఇండియా సమిట్ 2023లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్షలు ప్రశాంతం పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాంసాహారం వద్దు శాకాహారం ముద్దు అనే పదాలతో నగరంలో పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ హైదరాబాద్లో మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన బీజేపీ బీఎస్పీ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పేగుబంధం ఉందని ఎవరెన్ని కుట్రలు చేసినా ఆ అనుబంధాన్ని ఎన్నటికీ విడదీయలేరని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మైదానంలో 3 రోజుల పాటు కొనసాగిన టీఎన్జీఓ 34వ జిల్లా స్థాయి అంతర్శాఖల క్రీడా పోటీలు శనివారం సాయంత్రం నాటితో ముగిశాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్రీడా పథకాన్ని అవతరణం చేసి పోటీలు ముగిసినట్టు ప్రకటించారు వివిధ క్రీడాంశాల్లో విజేతలుగా నిలిచిన జట్లను అభినందిస్తూ మెమోంటోలు అందజేశారు తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం ప్రత్యేకంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం పట్ల టీఎన్జీఓ జిల్లా కార్యవర్గానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు వేరు తాము వేరు అనే భావన తమ ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదని ఇక ముందు కూడా అలాంటి ఆలోచన రాదని అన్నారు ఉద్యోగులకు మంచి చేస్తే దానివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని బలంగా విశ్వసించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు అందుకే ఉద్యోగులు అడగక ముందే వారికి జీతాలు పదోన్నతులు వైద్య సదుపాయాలు వంటి అనేక విషయాల్లో అనుకూల నిర్ణయాలు అమలు చేస్తున్నారని సూచించారు దేశంలోనే ఇతర ఏ రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణ ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమని మంత్రి పేర్కొన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులు ఎంతో నిబద్ధతతో కష్టపడి పనిచేస్తుండడం వల్లే 8.5 ఏళ్ల పసిగుడ్డుగా ఉన్న మన రాష్ట్రం నేడు అనేక అంశాల్లో దేశంలోనే నెంబర్ 1గా మారిందని హర్షం వెలిబుచ్చారు 2004 నుండి 2014 వరకు 10 ఏళ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడుల కింద కేవలం 57,000 కోట్ల రూపాయలను వెచ్చిస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుండి 2022 వరకు కేవలం 8.5 ఏళ్ల కాలంలోనే 3 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని వివరించారు స్వరాష్ట్రంలో ఉద్యోగులు ఎంతో ఇష్టంగా కష్టపడి పనిచేయడం వల్లే 6 రెట్లు ఎక్కువగా మౌలిక సదుపాయాలపై నిధులు వెచ్చించగలిగామని పేర్కొన్నారు అలాగే 2014లో తెలంగాణలో తలసరి సగటు ఆదాయం 1,27,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది 2.77 లక్షల రూపాయలకు పెరిగిందన్నారు ఇదంతా ఉద్యోగుల భాగస్వామ్యంతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు రాష్ట్ర అభ్యున్నతికి తోడ్పడుతున్న ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి సానుకూల దృక్పథంతో వారికి అనుకూల నిర్ణయాలు చేపడతారని ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేదని భరోసా కల్పించారు త్వరలోనే పీఆర్సీని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందన్నారు ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం బడ్జెట్లో ఈహెచ్ఎస్కు 350 కోట్ల రూపాయలు కేటాయించిందని గుర్తు చేశారు కాగా క్రీడలకు ప్రత్యామ్నాయం వేరే ఏది లేదని కుల మతాలు పేద ధనిక తేడాలు లేకుండా స్నేహభావాన్ని పెంపొందిస్తాయని మనలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తెస్తాయని అన్నారు
జిల్లా స్థాయి అంతర శాఖల క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడం పట్ల టీఎన్జీఓ బాధ్యులను అభినందించారు. ఇటువంటి ఈ 2 days టోర్నమెంట్ అనేది ఆటల పోటీలు అనేది డెఫినెట్గా మనకి ఒక బ్రేక్, ఒక మానసిక ఉల్లాసం. అట్లనే ఉద్యోగుల మధ్య ఏమన్నా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా ఇంకటి స్పోర్ట్స్ కాబట్టి కలిసిపోతుంది. దీంట్లో ఆ భేదాభిప్రాయాలన్నీ పక్కన పోతే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది వస్తుంటుంది, పైకి వచ్చేసి ఏమన్నా కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ ఈ సందర్భంలో కలిసిపోతాం. సో అట్లా ఇది చాలా మంచి కార్యక్రమం కిషన్ గారు జిల్లా కార్యవర్గం తీసుకున్నారు. నేను మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఉద్యోగుల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన కళ్యాణ మండపం స్థలానికి అనుమతులు మంజూరు చేయిస్తానని, భవన నిర్మాణానికి కూడా తన వంతు తోడ్పాటును అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ టీఎన్జీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొనడం ప్రశంసనీయమని అన్నారు. ఎంతో నైపుణ్యం కలిగిన క్రీడాకారులుగా పోటీల్లో పాల్గొని తమ క్రీడా స్ఫూర్తిని చాటారని అభినందించారు. అనునిత్యం విధుల్లో నిమగ్నమై ఉండే ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందించడంతో పాటు శారీరక దారుఢ్యం పెంపొందిస్తాయని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడల్లో పాల్గొనే అవకాశం లభించడాన్ని ఎంతో గొప్పగా భావించాలన్నారు. ఉద్యోగులకు క్రీడలు వారి జీవితాల్లో తీపి గుర్తులుగా మిగులుతాయని అన్నారు. అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారికి, మామిళ్ళ రాజేందర్ గారికి, కిషన్ గారికి మరియు విచ్చేసిన టీఎన్జీఓ కార్యవర్గానికి, అదేవిధంగా పోటీల్లో పాల్గొన్న జిల్లా ఉద్యోగులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. మొదటగా ఈ కార్యక్రమాన్ని, ఈ క్రీడల్ని సక్సెస్ఫుల్గా చాలా ప్రొఫెషనల్గా కండక్ట్ చేసిన జిల్లా టీఎన్జీఓ కార్యవర్గానికి ముందుగా అభినందనలు. సో చాలా షార్ట్ స్పాన్లో మేబీ వితిన్ 4-5 డేస్లోనే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని, సో నిన్న కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మార్చ్ పాస్ట్ అన్నీ కూడా చాలా ప్రొఫెషనల్గా, అంటే ఎంప్లాయీస్ అయినా కూడా అందరూ అంటే యూనిఫామ్ చాలా ప్రొఫెషనల్గా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్, నగర మేయర్ దండు నీతు కిరణ్, అదనపు కలెక్టర్ బి చంద్రశేఖర్, ఎంప్లాయీ జేఎస్ రాష్ట్ర చైర్మన్ మామిళ్ళ రాజేందర్, టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్, ప్రధాన కార్యదర్శి అమృత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అబద్ధాలకు దాడి అని, ఆయన మాటలు కోటలు దాటిన చేతలు ఢిల్లీ గడప దాటవని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలానికి చెందిన వందలాది మంది యువకులు బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో బీజేపీ పార్టీ మాక్లూర్ మండల ఉపాధ్యక్షులు ప్రశాంత్, ముఖ్య నాయకులు అరవింద్, ప్రమోద్, నితిన్, చిన్న ప్రశాంత్, వినయ్, స్వామి, చందు, భరత్, కిట్టు, అజయ్, రాకేష్ తదితరులు ఉన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లోని మినిస్టర్ క్వార్టర్స్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండవాలు వేసి వారిని బీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించిన జీవన్ రెడ్డి పార్టీలో వారికి సముచిత స్థానం, రెట్టింపు గౌరవం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ను బీసీలు, రైతుల సంక్షేమ పార్టీగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దిక్కు దివానం లేని పార్టీ అని, బీజేపీకి అంత సీన్ లేదని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్తోనే ముడిపడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ అంటేనే బడా జూటా పార్టీ అని, ఒక్క ఎన్నికల హామీని కూడా నిలబెట్టుకోలేదని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పించి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల చొప్పున వేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించారని, చివరకు జనానికి ఖాళీ అకౌంట్లు మిగలగా అంబానీ, అదానీల ఇండ్లకు భారీగా ధనం చేరుతుందని ఆయన నిప్పులు చెరిగారు.
విదేశాల నుంచి నల్లధనం తేకపోగా దేశంలోని మూలధనాన్నే అమ్మేస్తున్నారని విమర్శించారు. మోడీ ఎప్పుడు అబద్ధం తప్ప నిజం పలకరని అన్నారు. ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్న కొలువులనే పీకేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో నరేంద్ర మోడీ, నిజామాబాద్లో అరవింద్ కేడి అంటూ మండిపడిన జీవన్ రెడ్డి, నిజామాబాద్ కేడి ఎంపీ అరవింద్ కూడా గెలిచిన వెంటనే పసుపు బోర్డు తెస్తానని చెప్పి మాట తప్పడం ద్వారా రైతులకు కుచ్చుటోపి పెట్టారన్నారు. బీజేపీలో అందరూ మోసగాళ్లకు మోసగాళ్లే. బీజేపీ అంటేనే మతాల మధ్య చిచ్చు, విద్వేషపూరిత రాజకీయమే కమలనాథుల సిద్ధాంతం. బీఆర్ఎస్ బీసీలు రైతుల సంక్షేమ పార్టీ. బీజేపీలోని యువత చూపు బీఆర్ఎస్ వైపు పడింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే తమకు మేలు జరుగుతుందని యువతరం భావిస్తుంది. సబ్బండ వర్గాలు కారు సారు కేసీఆర్ వైపే అడుగులేస్తున్నాయి. ఫాదర్ ఆఫ్ ద లయర్, బడా జూటా పార్టీ బీజేపీ పార్టీ. ఢిల్లీలో ఒక మోడీ ఉంటే మాకు నిజామాబాద్లో కేడి ఉన్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి వారు ఇవ్వలేరు. ఇవాళ మీ అందరికి తెలిసిన విషయమే. ఇందాక మన వాళ్ళ పిల్లలందరూ చెప్తారు ప్రతి గ్రామాన మరి అదానీ అంబానీ స్టోరీలు అంతా తెలిసిందే మీకు. ఇవాళ అదానీ పేద బడుగు బలైన వర్గాల ప్రజల ఎంత నష్టం జరిగిందో కూడా ప్రజలందరూ గమనిస్తారు. గ్రామాన యువత మీరు హోటళ్ళ దగ్గర కానీ గ్రామాల దగ్గర కానీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఈ విషయంలో చర్చలు పెట్టాలని, ఇస్తున్న 2 కోట్ల ఉద్యోగులు ఇవ్వలేని దానికి, జన్ ధన్ ఖాతాల్లో ధనం వేస్తా అని చెప్పి మూలధనాన్ని నల్లధనాన్ని తెస్తా అని చెప్పి ఉన్న మూలధనాన్ని ఆ ఇద్దరికి అప్పచెప్పినందుకు మేమంతా సారు వెంటే ఉంటాం, కారు వెంటే ఉంటాం, కేసీఆర్ వెంటే ఉంటాం, బీఆర్ఎస్ వైపు ఉంటాం అని చెప్పి నాతో విచ్చేసిన మీ అందరికి కూడా చేతులెత్తి హృదయపూర్వక. బీఆర్ఎస్ అంటే ప్రజల కోసం పనిచేసే ఒక విజన్. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ నంబర్ 1. ఇక వార్ వన్ సైడే. ఆర్మూర్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా, అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్మూర్ అని జీవన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా యువజన నాయకులు కంఠం అభిలాష్, జాజ్ సురేష్, చిన్న రమేష్, శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 26 ఆదివారం జరిగిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. రాత పరీక్ష కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 20 సెంటర్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు 2 సెషన్లలో రాత పరీక్ష జరుగుతుందని తెలిపారు. www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లలో అభ్యర్థి ఫోటో లేదా పేరులో ఏవైనా తప్పిదాలు ఉన్నట్లయితే 3 పాస్పోర్ట్ సైజు ఫోటోల మీద గెజిటెడ్ అధికారి సంతకంతో పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు తమ వెంట సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్, స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలేవి వెంట తేకూడదని, షూ ధరించి రాకూడదని అన్నారు. ఉదయం సెషన్ పరీక్షకు సంబంధించి 9 గంటల 45 నిమిషాలకు, మధ్యాహ్నం సెషన్కు సంబంధించి 2 గంటల 15 నిమిషాల తర్వాత వచ్చిన వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08462220183ని సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు. గైర్హాజరున్న మరో అభ్యర్థి ఓఎంఆర్ షీట్ను ఓ విద్యార్థి తీసుకుని మాల్ ప్రాక్టీసింగ్కు పాల్పడుతుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న డిఏఓ పరీక్షకు బోర్గాం పరీక్ష కేంద్రంలో హాజరైన అబ్దుల్ ముకీద్ అనే అభ్యర్థి కేంద్రంలో గైర్హాజరున్న మరో అభ్యర్థి ఓఎంఆర్ షీట్ను తీసుకుని మాల్ ప్రాక్టీసింగ్ కు పాల్పడుతుండగా ఇన్విజిలేటర్స్ పట్టుకుని ముకీద్ కి కేటాయించిన మాల్ ప్రాక్టీసింగ్ కి పాల్పడిన ఓఎంఆర్ షీట్ ను అతని వద్ద నుండి స్వాధీనం చేసుకుని అబ్దుల్ ముకీద్ పై చట్టపరమైన చర్యలకు పరీక్ష కేంద్ర సూపరింటెండెంట్ దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగింది. ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఒక ప్రముఖ ఛానల్ వీడియోస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023 పేరిట నిర్వహించనున్న సదస్సులో 2024 ఎన్నికలు, విపక్షాల వ్యూహం అనే అంశంపై జరిగే చర్చా వేదికలో ఎమ్మెల్సీ కవిత తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. PSSM నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఆధ్వర్యంలో అహింసాయుత మెగా శాకాహార ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.
నగరంలోని పూలాంగ్ చౌరస్తాలోని టీటీడీ కళ్యాణ మండపంలో PSSM నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఆధ్వర్యంలో అహింసాయుత మెగా శాకాహార సభ నిర్వహించారు. PSSM ట్రస్ట్ చైర్మన్ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ PSSM నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఆధ్వర్యంలో అహింసాయుత మెగా శాకాహార ర్యాలీ కంటేశ్వర్ పాలిటెక్నిక్ నుండి మొదలుకొని టీటీడీ కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించామని, దీనికి పెద్ద ఎత్తున నగర ప్రజలు పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ మాంసాహారం తినకూడదని, జంతువులను హింసించకూడదని, మూగ జీవాలను ప్రేమించాలని, ప్రతి ఒక్కరూ శాకాహారికి అలవాటు పడాలని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రత్యేకత మన విశ్వవ్యాప్త గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు పుట్టిన గడ్డ నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు ఇంత అద్భుతంగా జరిగిన మేఘా శాకాహార ర్యాలీ చూసి పత్రిజీ గారు ఎత్తైన పర్వతాలను అధిరోహించిన ఏముల నితిన్ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సన్మానించారు. నగరంలోని న్యూ కలెక్టరేట్లో జరిగిన TNGOS స్పోర్ట్స్ మీట్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్పోర్ట్స్ మీట్ అనంతరం ఎన్నో ఎత్తైన పర్వతాలను అధిరోహించిన ఏముల నితిన్ను మెమెంటోతో శాల్వాతో మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా ఏముల నితిన్ మాట్లాడుతూ, నా యొక్క ప్రతిభను గుర్తించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలో పలు మున్నూరు కాపు సంఘాల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ పాటిగల్లి మున్నూరు కాపు సంఘం మరియు గాజులపేటలోని విజయ కిసాన్ మున్నూరు కాపు సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పాటిగల్లి వినాయక్ నగర్ సంఘం సమావేశంలో అధ్యక్షులు గుత్పెరాజు, కార్యదర్శి ఆకుల అరుణ్ కుమార్ సమక్షంలో సంఘం అభివృద్ధి గురించి చర్చించారు. కోశాధికారి మెట్టు ప్రసాద్ 2022-23 సంవత్సరం జమ ఖర్చు లెక్కలు, ఆర్థిక నివేదికను సంఘ సభ్యులకు సమర్పించారు. పలు అంశాలపై సంఘ సభ్యులు పాలకవర్గం సభ్యులతో కలిసి చర్చించారు. అనంతరం నూతన కార్యవర్గంను ఎన్నుకోవడం జరుగుతుందని అధ్యక్షులు గుత్పెరాజు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో పెద్ద కాపు కొత్త గంగారం, చింతకాయల రాజు, పోతన్న, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గాజులపేటలోని విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘంలో అధ్యక్షులు, కార్యదర్శుల సమక్షంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఆర్థిక లెక్కలు సమర్పించి సంఘ అభివృద్ధి గురించి చర్చించారు. అనంతరం నూతన కార్యవర్గంను లక్కీ డ్రా ద్వారా ఎన్నుకున్నారు. మున్నూరు కాపు సంఘం వినాయక్ నగర్ పాటిగల్లి సర్వసభ్య సమావేశం ఎప్పట్లాగే ప్రతి సంవత్సరం వార్షిక లెక్కలు జమ ఖర్చులతో పాటు నూతన కార్యవర్గం ఎన్నుకోవడం కోసం ఈ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మా అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి జరిగినాయో, ఖర్చులు ఏమేమి జరిగినాయో దాని గురించి చర్చించడం జరుగుతుంది. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే PUC చైర్మన్ జీవన్ రెడ్డి తిరుగులేని నేతగా ఎదిగారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి చేయనంత అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో వెంకటరాజన్న రాజాబాయ్ దంపతులకు ఆశన్నగారి జీవన్ రెడ్డి జన్మించారు. జీవన్ రెడ్డి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో విద్యనభ్యసించారు. ఇంటర్మీడియట్ డిగ్రీ, ఉన్నత చదువులు హైదరాబాద్లో చదివారు. తన మేనమామ యాళ్ల రాములు స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో జీవన్ రెడ్డి కీలకంగా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్కు ఆది నుంచి సాన్నిహిత్యంగా మెదిలారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. దుబాయ్లో పలు వ్యాపారాలు నిర్వహించి ఆర్థికంగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత వారి కుటుంబీకులందరితో సాన్నిహిత్యంగా మెదిలి మొదటి దఫా, 2వ దఫా ఎలక్షన్లలో టీఆర్ఎస్ తరఫున రాష్ట్రంలోనే మొదటి సీటు ఆర్మూర్ శాసనసభ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్ రెడ్డికి సీఎం కేసీఆర్ కేటాయించారు. మొదటిసారి ఎలక్షన్లో 32,000 అత్యధిక మెజారిటీ సాధించగా, రెండవసారి 18,000పై చిలుకు మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భార్య రజిత, వీరికి 2 కూతుళ్లు అనన్య, అనంత. ఒక కూతురు హైదరాబాద్లో మెడికో విద్యార్థిగా రాణిస్తున్నారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయదార కుటుంబీకులు. మొదటి నుంచి వీరికి 30 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. జీవన్ రెడ్డి భార్య రజిత తల్లిదండ్రులు కూడా సంపన్న వర్గానికి చెందినవారు.
ఆర్మూర్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి 2 సార్లు ఎన్నికయ్యారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి తిరిగిలేని నాయకుడిగా ఎదిగారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి చేయని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి అందరి మన్ననలు పొందుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్నా అనగానే నేనున్నా అంటూ సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలను మంజూరు చేస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. ఆర్మూర్ పట్టణాన్ని అద్దంలా మెరిసే రహదారులు వేశారు. ఆర్మూర్ని సుందర పట్టణంగా అభివృద్ధి చేశారు. ఆర్మూర్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ఆర్డీఓ కార్యాలయాన్ని తీసుకురావడంలో ఆయన సఫలీకృతులయ్యారు. గత 9 సంవత్సరాల కాలంలో గతంలో ఏ నాయకుడు చేయనంత అభివృద్ధి చేసి తన సత్తా చాటుకున్నారు. ఆర్మూర్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని 20 కోట్ల రూపాయలతో మంజూరు చేయించారు. అలాగే ఆలూరు బైపాస్ రోడ్డు అభివృద్ధి చేశారు. ఆర్మూర్లో జీవన్ మార్గ్ ఏర్పాటు చేశారు. దేశంలోని అతిపెద్ద పార్కును ఆర్మూర్ నియోజకవర్గంలోని చిన్నాపూర్ అర్బన్ పార్కును సుందరంగా ఆహ్లాదకరంగా ఏర్పాటు చేయించారు. ఆర్మూర్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, క్లాక్ టవర్ ఏర్పాటు, సిద్ధిలగుట్ట ఘాట్ రోడ్డు, మినీ ట్యాంక్ బండు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 42 కోట్లతో నందిపేటలో ఫుడ్ పార్క్ నిర్మాణం లాంటి అభివృద్ధి పనులే కాక మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గత 9 ఏళ్ల కాలంలో దాదాపు 2,000 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేసి ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దారు. అలాగే దళితవాడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లె నిద్ర, మన ఊరు మన బస్తీ మనపడి లాంటి కార్యక్రమాలతో గ్రామాల అభివృద్ధి, దళితవాడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేశారు. అలాగే దళిత బంధుతో దళితుల జీవితాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. అలాగే కుల సంఘాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించారు. ఒక్కో తర్పాకు 5 లక్షల చొప్పున కుల సంఘాలకు నిధులు కేటాయించారు. అంతేకాకుండా ఫంక్షన్ హాల్స్ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం అసెంబ్లీలో గలం విప్పుతూ నియోజకవర్గం అభివృద్ధికి శాయశక్తులు కృషి చేస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యర్థులపై తనదైన శైలిలో కౌంటర్లు విసురుతూ ఫైర్ బ్రాండ్గా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తిరుగులేని నేతగా ఎదిగారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు సాన్నిహిత్యంగా ఉంటూ రాణిస్తున్నారు. కనీ విని ఎరుగని రీతిలో కుద్వాన్పూర్ జెడ్పీహెచ్ఎస్ 11 బ్యాచ్ల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాల ప్రాంగణమంతా ఓ పండగ వాతావరణం నెలకొంది. నందిపేట్ మండలంలోని కుద్వాన్పూర్ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు 11 బ్యాచ్ల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఆనాటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, మా తోటి విద్యార్థులు అందరూ కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని, తాము చదువుకున్న సమయంలో ఉపాధ్యాయులు చెప్పిన విద్యను గుర్తు చేసుకుంటూ ఈరోజు తామందరం ఉన్నత స్థాయిలో ఉండడానికి మా గురువులు బోధించిన విద్య వల్లే అని తెలిపారు. పూర్వ విద్యార్థులు కలిసి వారి గురువులకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం గురువులతో కలిసి భోజనం చేశారు. నేడు జిల్లాలోని కనివిని ఎరగని రీతిలో మరి 35 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు ఆ కాలంలో 1976-77 నుండి 1986-87 వరకు 11 బ్యాచుల్లో 10వ తరగతి చదివిన విద్యార్థులందరినీ ఒకే వేదిక తేవడానికి ఒక 10 సంవత్సరాల కళ ఈరోజు సాకారమైంది. మరి నేను దీని కొరకు కంకణబద్ధున్నై చాలా ప్రయత్నం చేశాను. ఒక 3 బ్యాచులు చేద్దాం అనుకున్నాను, ఒకనొక టైంలో 5 బ్యాచులు చేద్దాం అనుకున్నాను. సహకారం కొరవడింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో భీమ్గల్ మండలంలో ఆయా గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు తెరాస మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, ఎంపీపీ మహేష్, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, కన్నె సురేందర్ శంకుస్థాపన చేశారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం ఈ రోజు భీమ్గల్ మండలం పిప్రి గ్రామానికి 5 లక్షలు, బాచనపల్లి గ్రామానికి 5 లక్షలు, పల్లికొండ గ్రామానికి 5 లక్షలు, పురాణిపేట్ గ్రామానికి 3 లక్షలు జెడ్పీటీసీ నిధుల ద్వారా సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య, రైతు బంధు మండల అధ్యక్షులు శర్మ నాయక్, ఏఎంసీ చైర్మన్ గుణవైర్ రెడ్డి, రైతు బంధు జిల్లా కోఆర్డినేటర్ కన్నె సురేందర్, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఛత్తీస్గఢ్లో జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మధుయాష్కి గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, నాగేష్ కుమార్ గౌడ్, తాహేర్, మానాల మోహన్ రెడ్డి, గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని వక్తలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్రాల కార్నర్ మీటింగ్ ఈ రోజు డివిజన్ నంబర్ 34 మిర్చి కాంపౌండ్లో శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ రోషన్ లాల్ బోరా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీఆర్ శివప్రసాద్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధానంతోనే నడుస్తుందని ఈ విషయాన్ని తెలియజేశారు. 11,000 సంఖ్య శక్తి కేంద్రాలను బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో డబ్బులు, ఇంజన్ సర్కార్ని తీసుకురావాలని, ప్రజల గోసను ప్రభుత్వానికి విన్నవించాలని, లేకపోతే రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వచ్చాక వాటిని మొదటి ప్రాధాన్యం తీస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి మర్రెడ్డి వనిత, నగోల లక్ష్మీనారాయణ, శ్రీధర్, రాజ్ కుమార్, 34వ డివిజన్ వాసులు పాల్గొన్నారు. ఎందుకంటే నేను ముంగటుంటా నడిపిస్తా, వచ్చిందాకా వదిలేది లేదు, మన ఎమ్మెల్యేకు వచ్చిందాకా వదిలేది లేదు. और ये मराठी लोग जो हिंदी युवक लोगों के एक बोल रहा हूँ मैं, शिवाजी बोले तो एक हिंदू का हीरो है. ఈ టీఆర్ఎస్ వాళ్ళకు శివాజీ అలా వచ్చినప్పటి నుంచి యాదగిరాలే పాపం. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, శివాజీ విగ్రహానికి పోటీ పడి మాలలు వేస్తున్నారు. పెరిగిన కరువు భత్యాన్ని ఏప్రిల్ నెల నుండి అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సూర్య శివాజీ డిమాండ్ చేశారు. ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ఆకుల హనుమంత్ హాల్లో పత్రికా విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సూర్య శివాజీ హాజరై వారు మాట్లాడుతూ 1994 అగ్రిమెంట్ ప్రకారం పాయింట్కి 10 పైసల చొప్పున 9.40 పైసలు పెరిగిందని, ఈ పెరుగుదల ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని, బీడీలు చుట్టే కార్మికులకు 1000 బీడీలకు కరువు భత్యం 9.40 పైసలుగా పెంచి అన్ని కలుపుకొని 232 రూపాయలు, అది కూడా ఏప్రిల్ 1 నుండి అమలు చేయాలని, నెలసరి వేతన ఉద్యోగులైన క్లర్క్లకు, బట్టి వాళ్లకు, చార్టర్స్, వాచ్మెన్ తదితరులు అందరికీ 282 రూపాయల చొప్పున పెరిగిందని అన్నారు. ప్యాకర్స్కు వారు చేసే పనిని బట్టి ఎంత అనేది నిర్ణయించి ఇవ్వవలసి ఉంటుందన్నారు. పెరిగిన కరువు భత్యం వీడీఏ ఏప్రిల్ నెల నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీడీ యాజమాన్యాలు పెరిగిన కరువు భత్యం వీడీఏ అమలు చేయనట్లయితే యూనియన్ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయవలసి ఉంటుందని తెలియజేశారు. యాజమాన్యాలకు 1 ఏప్రిల్ 2023 నుంచి పెరిగిన కరువు భత్యాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి పాయింట్కు 10 పైసల చొప్పున పెంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 2023 నాటికి 94 పాయింట్లు పెరిగింది. పాయింట్కు 10 పైసలు చొప్పున అంటే ₹9.40 కరువు భత్యాన్ని పెంచాలి. దాంతోపాటు మిగతా అన్నీ కలుపుకుంటే ప్రతి 1000 బీళ్లకు ₹232 కూలీ అవుతుంది. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో పలువురు చేరికలు అయ్యాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన అభివృద్ధి సంక్షేమ పథకాలకు బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం చౌట్పల్లికి చెందిన బీజేపీ బీఎస్పీ పార్టీల నుండి పలువురు ఆదివారం నాడు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్కు రోజురోజుకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా కావాలనే డిమాండ్ ప్రజల్లోంచి వస్తోందన్నారు. కేసీఆర్ నాయకత్వమే దేశానికి రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పార్టీలో చేరిన వారు కొమ్ముల వెంకన్న, కొట్టాల రాజేశ్వర్, వద్దం రాజేశ్వర్, బేల్దారి సందీప్, బేల్దారి ప్రవీణ్, బంజర్ గణేష్, ఏలేటి రామచందర్, కుర్మా మహేష్. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాడు శంకర్, పార్టీ ప్రెసిడెంట్ అరెల్లి నవీన్, మాజీ సర్పంచ్ రాజన్న, కొమ్ముల రాజేందర్, బట్టు అశోక్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ లేననే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రశాంత్ అన్నను చూసి మేము ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. ఇలాంటి డైనమిక్స్ లీడర్స్ దగ్గర కలిసి పనిచేద్దామని ఇక్కడ దాకా వచ్చి అన్నను కలిసి మీతో కలిసి నడుస్తామని చెప్పి. శ్రీరామ్ నగర్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో శివలాల్ హున్యా నాయక్ తాండాలోని రామచందర్కు చెందిన గొర్రెల మందపై రాత్రి వీధి కుక్కలు దాడి చేశాయి. 3 గొర్రెలను చంపి తినగా కొన్ని గొర్రెలను గాయపరిచాయి కుక్కలు. ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకుని వీధి కుక్కల్ని నియంత్రించాలి. గ్రామస్తులు మాట్లాడుతూ వీధి కుక్కల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని, గతంలో ఆడవాళ్లకు కరుసాయని, గేదెలు గొర్రెలు మేకల వెంబటబడి చంపేస్తున్నా మనుషుల వెంట కుక్కలు కాటుగురి చేస్తున్నాయి. బయట తిరుగుతామంటేనే ఇబ్బందికరంగా ఉందని, తక్షణమే అధికారులు వీధి కుక్కల్ని నివారించాలని తెలిపారు. అది శ్రీరామ్ నగర్ జీపీ మోపాల్ మండల్ శివలాల్ తండా హునియా తండా ఈ ఊరు కుక్కలు వచ్చేసి వేట చేస్తున్నాయి. బర్రెలకు కానీ గొర్రెలకు కానీ పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు మా 2 ఆడవాళ్ళను కూడా కలిసిండ్రు. ఇప్పుడు ఈ విధంగా చాలా హాని చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ మోర్తాడ్ మండల శాఖ ఆధ్వర్యంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం తిలకించడం జరిగిందని బీజేపీ మండల అధ్యక్షుడు తెలిపారు. వివిధ గ్రామాలలో పార్టీ కార్యాలయంలో తిలకించడం జరిగిందని బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పల నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ నాయకులు గోగ దేవేందర్, జిల్లా కిషన్ మోర్చా నాయకులు ఏలేటి సాయన్న, ఎంపీటీసీ ఒడ్డెం ప్రశాంత్, కన్నె లక్ష్మీ నర్సయ్య, మాజీ ఎంపీటీసీ మురళీగౌడ్, గంగామోహన్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీడీ కార్మికులకు 1000 బీడీలకు పెరిగిన కరువు భత్యం ₹9.40. ఏప్రిల్ 1 నుండి 1000 బీడీలకు ₹232 బీడీ యాజమాన్యం కార్మికులకు చెల్లించాలి. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శివాజీనగర్లో ఉన్న తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయు 8 లక్షల మంది బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి చటం తదితరులకు ప్రతి సంవత్సరంలో ఏప్రిల్ నెలలో కరువు భత్యం పెంచాల్సింది. 2022 జనవరి నుండి 2022 డిసెంబర్ వరకు వినిమయ ధరల సూచి ప్రకారం 1602 పాయింట్ల నుండి 1696 పాయింట్లకు పెరిగింది. అంటే 94 పాయింట్లు పెరిగినట్లు. 1994వ సంవత్సరంలో మా కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పాటకు 0 నుండి 10 పైసలు చొప్పున ఇవ్వాలి. అంటే 94 పాయింట్లకు 9.40 పెరిగింది. 1000 బీడీలకు అన్ని కలుపుకుంటే ₹232 బీడీ కార్మికులకు, బీడీ యాజమాన్యాలకు ఏప్రిల్ 1, 2023 నుండి ఇవ్వాలి. బీడీ ప్యాకర్లకు ఉన్న వేతనంపై రోజుకు ₹9.40 ఇవ్వాలి. బీడీ చట్టం బట్టి నెలసరి ఉద్యోగులకు ఉన్న జీతంపై నెలకు ₹282 చెల్లించాలి. ఈ పెరిగిన కరువు భత్యం ఈ బీడీ కంపెనీ యాజమాన్యమైన కార్మికులకు చెల్లించకుంటే వారిపై లేబర్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసంలో పెరగవలసినటువంటి కరువు భత్యము ప్రభుత్వము పెంచడం అనేది జరిగినది. 2022 జనవరి నుండి 2022 డిసెంబర్ వరకు వినిమయ ధరల సూచిక పట్టిక ప్రకారంగా ఈ విలేకరుల సమావేశంలో BLTU నిజామాబాద్ జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, శంకర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయ సేవా సంస్థ నిజామాబాద్ ఆదేశాల మేరకు విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి, అవగాహన పెంచుకోవాలని న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక విక్టర్ జూనియర్ కళాశాలలో సదస్సు నిర్వహించడం జరిగింది. దీనిపై లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ సీనియర్ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ మరియు కమిటీ సభ్యులు న్యాయవాదులు ఉదయ్ కృష్ణ, శుభం, ప్రమోద్ విద్యార్థులకు ర్యాగింగ్ చేస్తే ఏ విధమైన శిక్షలు ఉంటాయి, ర్యాగింగ్ అంటే దాని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో వివరించారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ మీద సైబర్ మోసాలు, ఆన్లైన్ ద్వారా జరుగుతున్న మోసాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, సైబర్ యాక్ట్పై విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగించారు. సైబర్ క్రైమ్లో విద్యార్థులు పడవద్దని, దానిలో చిక్కుకొని వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఆన్లైన్లో యాప్ల వినియోగం అవసరం మేరకు మాత్రమే ఉపయోగించుకోవాలని తెలిపారు. సమాజంలో మహిళల సంరక్షణపై, మహిళలకు చట్టాల ద్వారా కలిగే ప్రయోజనాలు ఉండాలని పూర్తి స్థాయిలో అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మధుసూదన్ జోషి, సంతోష్, గజానంద్, కార్తీక్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గాయత్రి జూనియర్ కళాశాలలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్హెచ్ఓ సురేష్ బాబు హాజరై ప్రశ్నాపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సిద్ధాల నాగరాజు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రముఖ విద్యావేత్త ఐఐటి చుక్కా రామయ్య ఆధ్వర్యంలో ప్రశ్నపత్రాన్ని రూపొందించి 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నేడు నిర్వహించిన ప్రతిభా పరీక్షల్లో 72 మంది విద్యార్థులు పాల్గొన్నారని, పరీక్షలకు గాను సహకరించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రి కళాశాల కరెస్పాండెంట్ వంశీ, ఎస్ఎఫ్ఐ నాయకులు జోహార్ సింగ్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. యూనివర్సిటీలో కూడా ఈరోజు ఆధ్యయన పోవడం లక్ష్యంతో ఈరోజు ఏబీపీ విద్యార్థి మీద ఎస్ఎఫ్ఐ గెలిచింది. అంటే ఈరోజు విద్యార్థులకు ఎంత ఉద్యమాలు చేస్తే ఈరోజు ఎస్ఎఫ్ఐని గెలిపిస్తారు. ఒకసారి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం మున్నూరు కాపు సంఘం పాటిగల్లి వినాయక్ నగర్ సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆ సంఘ నూతన అధ్యక్షుడు కొత్తవేణు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం పాటిగల్లి వినాయక్ నగర్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా కొత్తవేణు, ప్రధాన కార్యదర్శిగా పడాల భూపతి, ఉపాధ్యక్షులుగా ముత్యాల భాస్కర్, గుత్పే రవీందర్, సంయుక్త కార్యదర్శులుగా ముత్యాల రవి, ఆకుల అరుణ్ కుమార్, కోశాధికారిగా పగెర శ్రీధర్. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం పాటిగల్లి వినాయక్ నగర్ అధ్యక్షుడు కొత్తవేణు మాట్లాడుతూ, మున్నూరు కాపు సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా తమ సంఘ సభ్యులతో కలిసి పరిష్కరించడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని ఆయన కొనియాడారు. పాటిగల్లి మున్నూరు కాపు సంఘం ఎన్నికలు అంటే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మా సంఘ పాలక వర్గాన్ని అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా సంఘ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా పాలక వర్గంని అందరికీ ఎన్నుకున్నందుకు పేరు పేరున మా సంఘ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆర్మూర్ డివిజన్ కార్యవర్గ సమావేశం కామ్రేడ్ సత్యక్క అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు గోదావరి హాజరై మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎనలేనిదని అన్నారు. గత ప్రభుత్వాలు మహిళలకు కేవలం 25 పైసల వడ్డీలకు మాత్రమే రుణాలు ఇచ్చాయని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు రుణాలు ఇవ్వలేదని అన్నారు. అభయహస్తం ద్వారా సుమారు 20 లక్షల మహిళా సంఘాలు ప్రతి ఏటా 60 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తే కనీస ప్రభుత్వం తమ వాటా మహిళలకు కలిసి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా మహిళా సంఘాల డబ్బులను ప్రభుత్వమే వాడుకుంటుందని, మహిళలకు ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వడ్డీ లేని రుణాలు మహిళలకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ నాయకులు పద్మ, పుష్పలత, నర్సక్క తదితరులు ఉన్నారు. అత్యాచారాలు కానీ రకరకాలుగా వాళ్ళ పట్ల చిన్న చూపు కానీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ మా ప్రగతిశీల మహిళా సంఘం మార్చేతిని జరుపుకోవాలని జిల్లాలలో. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా భీమ్కల్ మండలం జాగిర్యాల్ గ్రామంలోని నివాసం ఉండే
వాల్గోడ్ లక్ష్మీనారాయణ కూతురు రమ్య వివాహానికి శ్రీ లక్ష్మీ చేయుత సేవా సమితిని వస్తు రూపేణ ధన రూపేణ ఆర్థిక సహాయానికి ఆదుకోవాలని కోరారు. వెంటనే స్పందించి జాగిరియాల్ గ్రామంకు కమిటీ సభ్యులు వెళ్లి పేదింటి ఆడపిల్లను గుర్తించి సేవా సమితి తరపున 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఇట్టి సేవకు అధ్యక్షులు వంగల రమణాచారి, సెక్రటరీ అల్వాల లక్ష్మణ్, కోశాధికారి చిలుముల భూషణ్చారి, ఎస్ శ్రీనివాస్, రాజేశ్వర్ గౌడ్, ప్రజాకవి వి నాగరాజ్ పాల్గొన్నారు. లక్ష్మీ చేయుత సేవా సమితి సేవా కార్యక్రమంలో భాగంగా భీమగల్ మండలం జాగిరియాల్ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక పేదమ్మాయి వివాహానికి మా వంతు సహాయంగా 10,000 రూపాయలు మరియు ఒక ఫ్యాను, ఒక కుక్కరు మరియు పుస్తే మట్టలు ఈ అమ్మాయికి మేము అందించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి ఉద్యోగులు ప్రభుత్వానికి మధ్య పేగుబంధం. టీఎన్జీఓఎస్ స్పోర్ట్స్ మీట్లో వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధితోనే టీఆర్ఎస్లోకి భారీ ఎత్తున చేరుతున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి. వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు కుటుంబానికి అండగా ఉంటా. ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్షలో విచిత్ర సంఘటన. మాస్ కాపింగ్లో ఓ విద్యార్థి ఓఎంఆర్ షీటు మింగడం ఆశ్చర్యం. ఐడియాస్ ఆఫ్ ఇండియా సమిట్ 2023లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రాత పరీక్షలు ప్రశాంతం. పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్. మాంసాహారం వద్దు, శాకాహారం ముద్దు అనే పదాలతో నగరంలో పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. హైదరాబాద్లో మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.